సహస్రను చంపేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు స్థానికులు ఆందోళన చేస్తున్నారు. సహస్ర తల్లి రేణుక, తండ్రి కృష్ణతో పాటు బంధువులు రోడ్డుపై బైఠాయించారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగింది అంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సహస్ర అంతకుడిని ఎన్కౌంటర్ చేయాలని, లేదంటే తమకైనా అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు వాడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 అవర్ లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉందండి ఆ పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట, అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది. పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా, వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు. కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఒక యాజ్ ఏ పేరెంట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. మైనర్ బాలిక సహస్య హత్య కేసు తర్వాత ఈరోజు పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి వెంటనే తల్లిదండ్రులు, కాలనీ వాసులు కూడా పోలీస్ స్టేషన్, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందొచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏకంగా రోడ్డుపై ధర్నాకు దిగినట్టుగా సమాచారం అందుతుంది. ఉండవనంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు తీసుకుంటూ పోలీసు ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ ప్రెస్ మీట్ తర్వాత ఈ ఎంఆర్ఎఫ్ క్రికెట్ బ్యాట్ కోసమే ఈ వివాదం జరిగింది, ఆ బ్యాట్ కోసమే దొంగతనం కోసం వచ్చి ఈ బాలికను హత్య చేశాడంటూ పోలీసులు చెప్పినటువంటి విషయాలు ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేవు. ఈ ఇష్యూని కాస్త పోలీసులు పక్కదో పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీంట్లో నిజాలన్నీ కూడా బయటికి రావాలి అంటూ మాత్రం తల్లిదండ్రులు రేణుక, తండ్రి కృష్ణ వీళ్ళు రోడ్డుపైకి ఎక్కి ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా బైఠాయించి అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సహస్ర తల్లి రేణుక, తండ్రి కృష్ణ, అతనితో పాటు ఆ కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువులు, కాలనీవాసులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. మైనర్ బాలిక చనిపోయినటువంటి కేసులో ముందుగా దొంగతనం అని, ఆ తర్వాత క్షుద్ర పూజలని, తర్వాత తల్లిదండ్రుల యొక్క పాత్రని, లేదా అపార్ట్మెంట్ వాసుల యొక్క పాత్రని, లేదా కాలనీ వాసుల పాత్రని, లేదా దోపిడీ దొంగ చేసి కూడా రకరకాలుగా ఈ కేసులో అనేక టెస్టులు నెలకొన్నాయి. కానీ చివరిగా ఈ బిల్డింగ్ పక్కకు ఉన్న మైనర్ బాలుడే ఈ బ్యాట్ దొంగతనం కోసం వెళ్లి ఆ క్రమంలో తను అలర్ట్ అయ్యి తనని గల్లబట్టుకొని లాగడంతో భయపడి ఆ బాలికను హతమార్చాల్సి వచ్చింది. అందుకోసమే ఆ బాలికను హత్య చేశాడంటూ కూడా పోలీసులు రివీల్ చేసినటువంటి వెంటనే ఇది నమ్మేటువంటి విషయంగా కనిపించట్లేదు. అసలు వాస్తవాలు పోలీసులు బయట పెట్టకుండా దీన్ని బ్యాట్ కోణంలోకి తీసుకొచ్చి బ్యాట్ పరంగా జరిగినటువంటి ఇష్యూ అంటూ మాత్రం పోలీసులు చెప్పినటువంటి విధానాన్ని సరైనటువంటి విషయాలు కాదు, దీంట్లో నిజాలన్నీ బయట పెట్టాలంటూ మాత్రం ఆ చనిపోయినటువంటి మృతురాలి తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తూ పెద్ద మొత్తంలో ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అదుపులో ఉన్నటువంటి నిందితుడిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, మీరు చట్టపరంగా చర్యలు తీసుకునే దానికంటే ముందుగానే మేము మా పరమైనటువంటి చర్యలు తీసుకుంటాము, ఆ నిందితుడిని మా చేతికి అప్పగించాలంటూ మాత్రం డిమాండ్ చేస్తూ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు.
పరిస్థితి ఉధృతంగా మారింది. అనుకున్నంత ఈజీగా ఈ కేసు దర్యాప్తు సాగకపోయినా ఇప్పుడు కొత్త సమస్యను తీసుకొచ్చి పెట్టినట్టుగా కనబడుతోంది. తల్లిదండ్రులే బంధువులే ఏకంగా రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఈ కేసులో నిందితుడిని తమకు హ్యాండ్ ఓవర్ చేయండి, బ్యాట్ కోసం హత్య చేయడం ఏంటి, పోలీసులు సిల్లీ రీజన్స్ ని తీసుకొచ్చి మా ముందు పెట్టి కేసుని ఇక్కడతో ముగింపు పలికేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీంట్లో అసలు వాస్తవాలను బయటికి తీసి బాలుడి ఒక్కతోటే ఈ హత్య జరగలేదు, దీంట్లో అనేక మంది ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ బాలిక తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రవితేజ అయితే వారి పేరెంట్స్ ని కూడా శిక్ష వేయాలి సహస్ర తల్లి డిమాండ్ చేస్తున్నారు, అలాగే వారికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. మరి పోలీసులు ఏమంటున్నారు? సో చట్టపరంగా ఎవరైతే ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో డైరెక్షన్స్ ఇచ్చినా, ఏవైనా వస్తువులను అందజేసినా, ఏదైనా మెటీరియల్ అప్పగించినప్పుడు మాత్రమే ఆ నిందితుడి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఉండి అతన్ని కూడా ఇంక్లూడింగ్ హత్య కిందికి నిందితులుగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు పోలీసులు నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియకుండానే ఇతను ప్లాన్ చేసుకొని వాళ్ళని కూడా మిస్గైడ్ చేసి పోలీసులను కూడా మిస్గైడ్ చేసి చాలా మిస్లీడ్ చేశాడు పోలీసులను అంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి ఈ హత్య కేసులో తల్లిదండ్రుల పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు లేవు, కానీ ఈ బాలుడిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే అతను కోర్టులో పెట్టి తర్వాత 14 రోజులు రిమాండ్ విధించి మళ్ళీ అతన్ని జైల్లో పెట్టి మేపేదానికంటే ముందుగానే తమ చెయ్యికి అప్పగించండి, ఆ చట్టం ఏదైనా అమలు చేస్తాము, పోలీసు అదుపులో ఉన్నటువంటి నిందితుని ఇమీడియట్ గా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అనే ఒక డిమాండ్ తో వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చట్టం ఆ రకంగా ఒప్పుకోదు, పోలీసులు అట్లా హ్యాండ్ ఓవర్ చేయరు. కాబట్టి ఈ టైంలో ఆ మైనర్ బాలుని పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అవకాశం ఉంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ గా సిచ్యువేషన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి తల్లిదండ్రులను చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. సహస్రను చంపేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు స్థానికులు ఆందోళన చేస్తున్నారు. సహస్ర తల్లి రేణుక, తండ్రి కృష్ణతో పాటు బంధువులు రోడ్డుపై బైఠాయించారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగింది అంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సహస్ర హంతకుడిని ఎన్కౌంటర్ చేయాలని, లేదంటే తమకైనా అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. సహస్రను చంపేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు స్థానికులు ఆందోళన చేస్తున్నారు. సహస్ర తల్లి రేణుక, తండ్రి కృష్ణతో పాటు బంధువులు రోడ్డుపై బైఠాయించారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగింది అంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సహస్ర హంతకుడిని ఎన్కౌంటర్ చేయాలని, లేదంటే తమకైనా అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తప్పు పట్టించారు. అది తప్పు. ఫారెస్ట్ న్యాయం కావాలి. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి మీరు, ఆడు చచ్చాడు అని మన చూపియండి, నా ముంగట చంపండి.
మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి, అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి, ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి. ఒక 1 hour లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉందండి ఆ పిల్లకి చెప్పండి. నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట, అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది, పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు. కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఒక యాజ్ ఏ పేరెంట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. గల్లీలో కూడా అడగండి, ప్రతి ఒక్క తల్లి దగ్గర ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప